గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. ఫిబ్రవరి 28న మరణించినటువంటి ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి సంబంధించినటువంటి అంత్యక్రియల ప్రక్రియ మొదలైంది. లక్షలాదిగా తరలి వచ్చినటువంటి ఇరాన్ ప్రజలు డెత్ టు అమెరికా, డెత్ టు ఇజ్రాయిల్ అనేటువంటి నినాదాలు చేశారు. బట్ అంతమంది హాజరవరు. ఖమేనీ మీద వ్యతిరేకత ఉంది. ఒకవేళ మేం కావాలనుకుంటే ఇరాన్ దేశాన్ని లేకుండా చేస్తాము అనేటువంటి మాటని ట్రంప్ ఈ సందర్భంగా కూడా చేశారు. యాక్చువల్గా ఇరాన్తో పాటుగా ఇరాక్లో కూడా ఖమేనీకి సంబంధించినటువంటి అంత్యక్రియలు ఒక వారం రోజుల పాటు జరగబోతున్నాయి. దానికోసమే మేము వీకెండ్ ఆఫ్ లాగా ఇచ్చాము అని ట్రంప్ కూడా చెప్తున్నారు. ఈ అంత్యక్రియల ప్రాసెస్తో పాటుగా ట్రంప్ అండ్ ఇజ్రాయెల్ గురించి ఇరాన్ ప్రజలు ఇప్పటికీ ఎందుకలా తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచతిల్ గారు. సార్ నమస్తే. సో ఫిబ్రవరి 28 అంటే 4 నెలల తర్వాత అంత్యక్రియలు జరుగుతున్నాయి. అందులో కూడా 5 రోజుల పాటు కొనసాగుతున్నాయి. ఇరానే కాదు, ఇరాక్ కూడా ఆ మృతదేహాలని తీసుకెళ్తున్నారు. చివరికి స్వగ్రామంలో ఖననం అనేది జరుగుతుంది. ఈ ఎంటైర్ 5 డే ప్రాసెస్ ఏంటి సార్? ఎందుకలా జరుగుతుంది? ఒకటి, ఇది వాళ్ళకి షో స్ట్రెంగ్త్ వాళ్ళది. యూజువలీ ఇస్లామిక్ దాంట్లో ఇట్లాంటి ఊరేగింపులు అంత ఎక్కువ ఉండదు. మీరు చూసుంటారు, వాళ్ళు యూజువలీ అదే రోజు సాయంత్రం దాకా వాళ్ళు ఏం చెప్తారు, దఫనాదేత్తే అంటారు ఉర్దూలో, ఖననం చేయడం. అంటే దే విల్ బరీ ద బాడీ. బట్ ఇన్ని రోజులు ఉంచుకోవడం, దాని తర్వాత మళ్ళీ మీరు చెప్పినట్లు 5 రోజులు ముందు తెహరాన్లో అందరు విఐపీస్ అందరు వచ్చారు, వాళ్ళ రెస్పెక్ట్స్ పే చేశారు. దాని తర్వాత ప్రొసెషన్లో ఊరేగింపు తీసుకెళ్ళి ఇరాక్ వైపు వెళ్తారు. ఇరాక్లో షియైట్స్ చాలామంది ఉన్నారు, ఎస్పెషలీ నజాఫ్ కానివ్వండి, కర్బలా కానివ్వండి, వెరీ వెరీ హోలీ ప్లేసెస్ ఇస్లాంలో. దాని తర్వాత అఫ్కోర్స్ లాస్ట్లో ఆయన హోమ్ టౌన్ అయిన మషాద్ తీసుకొచ్చి అక్కడ ఏం చెప్తారు, బరియల్ ఉంటుంది ఒఫిషియల్గా. కానీ దీంట్లో ఇప్పుడు అమెరికన్ ఛానల్స్ ఏం చెప్తున్నారంటే డెత్ టు ఇజ్రాయెల్, డెత్ టు అమెరికా అని పిలుపు రాదనుకున్నారు వీళ్ళు. కానీ అండ్ దెన్ వన్ ఆఫ్ ద పర్ఫార్మర్స్ ఈ స్టేజ్లో వచ్చి ప్రేయర్స్ చెప్పిన ఒక ఆయన అయితే డైరెక్ట్ ట్రంప్కి ధమ్కి ఇచ్చింది, ట్రంప్ని చంపాలని చెప్పేసి. సో బహుశా ఇప్పుడు యుఎస్ ఏమన్నారు దాని గురించి. అండ్ ఇజ్రాయెల్కి చాలా క్లియర్, వాళ్ళకి ఒక గ్రీన్ సిగ్నల్ ఇస్తే వాళ్ళు ఎప్పుడో ఫినిష్ చేసేస్తుండే. అది మనకు తెలుసు కూడా, పెద్ద ప్రాబ్లం కాదు ఇజ్రాయెల్కి ఇది. కానీ ట్రంప్ చెప్పారు చాలా క్లియర్గా, ఇది చేయకూడదు, ఇప్పుడు ఉండియండి, నెక్స్ట్ ట్యూస్డే తర్వాత ఎనీవే మాటలు మనకి చర్చలు ఉంటుంది. ఈసారి ఇస్లామాబాద్లో జరగబోతుంది. చర్చలు కూడా ఎక్కడ వెళ్ళదు, దట్స్ చాలా క్లియర్. అమెరికాకి ఇప్పుడు ఒక కన్క్లూజన్కి వచ్చేసారు అమెరికన్స్, దట్ ఏం జరగదు, ఈ చర్చలు ఎక్కడికి వెళ్ళదని చెప్పి చాలా మంచి క్లారిటీ వచ్చేసింది వాళ్ళకి. కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు ఇరాన్లోని మీరు చెప్పిన మాటకి లక్షలాది మంది తగిలి వస్తున్నారు, దానికి వచ్చి ప్రొసెషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, మహిళలు ఉన్నారు, 3 కొడుకులు వచ్చారు, నాలుగో అయినా కనిపించట్లేదు, ఈజ్ మిస్సింగ్. బట్ మిగతా 3 వచ్చారు, వాళ్ళు కూడా ప్రేయర్స్లో పార్టిసిపేట్ చేశారు. కానీ అమెరికన్ ఛానల్స్ ఏమంటున్నారంటే, అమెరికన్ పొలిటికల్ అబ్జర్వర్ కూడా, ఇరాన్ పాపులేషన్ చూస్తే ఇది ఏం లేదు, ఇది ఒక ఈవెంట్ మేనేజ్మెంట్గా నడిపిస్తున్నారు, ఒక అమెరికాకు ఒక సిగ్నల్ పంపించడానికి దట్ ఇరాన్ ప్రజలు వీళ్ళందరూ ఎప్పుడున్న ఇరానియన్ రెజీమ్తో ఉన్నారని చెప్పేసి. మనకు గుర్తుంటుంది ఫిబ్రవరి 28 కన్నా ముందు 2 నెలలు జనవరిలో ఎస్పెషలీ ఆల్మోస్ట్ 40,000 మందిని చంపారు అక్కడ ఉన్న ఇరానియన్ రెజీమ్ ప్రొటెస్ట్లో. ఇప్పుడు అందరు అడుగుతున్నారు వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని. వాళ్ళు ఉంటే కూడా బయటికి రారు కదా, ఎవరు రారు. ఉంటే కూడా వాళ్ళు ఈ బుర్కా వేసుకున్న తర్వాత ఎవరు తెలుసు, ఎవరని ఎవరికి తెలియదు కూడా. సరే, ఇప్పుడు ఒక ఏం చెప్తారు, బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇస్తున్నారు అమెరికా వాళ్ళకి. కానీ డెఫినెట్గా మార్క్డ్ అవుట్ ఉంటారు, ఎస్పెషలీ ఇరానియన్ కుద్స్ ఫోర్స్ కమాండర్ ముందున్న ఇప్పుడున్న ఐఆర్జీసీ కమాండర్ ఇన్ని రోజులు కనిపించలేదు, 4 నెలలు ఆయన ఈ వాజ్ అవుట్ ఆఫ్ సైట్, ఇప్పుడు కనిపించారు. డెఫినెట్గా ఇజ్రాయెల్ ఆయన మీద ఒక మార్క్ వేసేసి ఉంటారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడి నుంచి మూవ్ అవుతున్నారు కనుక్కొని బహుశా ఇది ఫినిష్ చేయగానే ఆయన్ని ఫినిష్ చేసేస్తారు ఇజ్రాయెల్, దట్ ఈస్ ఫర్ ష్యూర్. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇరాన్లో ఇప్పుడు నెక్స్ట్ 5-6 రోజులు ఏమి ఉండకూడదు. కానీ ఫ్యూచర్ ఏంటని అడుగుతున్నారు అందరు, వాట్ ఈస్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్ ఆఫ్ ఇరాన్. ఎందుకంటే ఈ చర్చలు ఉండవు, ఇది ఎక్కడ విఫలమైతే డెఫినెట్గా 100%. అది ఈవెన్ ఇరానియన్స్ కూడా అంటున్నారు, ఇట్స్ ఓన్లీ అ స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్. 6 నెలల కోసం మనం అమ్ముకుంటాం, ఆయిల్ అమ్ముకుంటాం, వాళ్ళు ఆయిల్ అమ్ముకుంటారు. ఇంటర్నేషనల్ ట్రేడ్లో $68 మనకు వచ్చిన ప్యాకేజ్లో వచ్చింది. ఇంటర్నేషనల్ లెవెల్లో 71 నడుస్తుంది, విచ్ ఇస్ గుడ్ ఇనఫ్. అది కాకుండా నిన్న ఒపెక్ ఏమో వాళ్ళ కెపాసిటీ ఇంకా పెంచుతున్నారు, 180,000 బ్యారెల్స్ పర్ డే పెంచుతున్నారు. దాంతో ఆయిల్ ప్రైస్ ఇంకా తగ్గుతుంది.
అది ట్రంప్కి కావాల్సింది. అది ఆయనకి ఇంకేమొద్దు. మిడ్ టర్మ్ దాకానే ఇట్లా నడిపించుకుంటూ వెళ్ళి మిడ్ టర్మ్ తర్వాత బహుశా మళ్ళీ యుద్ధం మళ్ళీ మొదలు కావచ్చు. ఎందుకంటే ఎక్కడ ఇరాన్ అగ్రీ చేయరు. ఇన్ఫ్యాక్ట్ నిన్న గాలిబాఫ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, వాళ్ళ స్పీకర్ ఆఫ్ ఇరానియన్ పార్లమెంట్, మెయిన్ నెగోషియేటర్. ఆయన ఏమన్నారంటే ఎస్ ఒక ఒప్పందంకి రావచ్చు కానీ ఇంప్లిమెంట్ చేయడం చాలా కష్టం. అది చాలా లోడెడ్ స్టేట్మెంట్. ఒప్పందం సిగ్నేచర్ పెట్టడంలో పెద్ద పనేం కాదు. అంత సింపుల్ టాస్క్ అది, అంత దట్స్ నాట్ ఏ టఫ్ టాస్క్. నాట్ టఫ్ టాస్క్. అండ్ స్పెషలీ మీరు దీనికన్నా ముందు జేసీపీ అగ్రిమెంట్ చూస్తే 2015 నుంచి 2018 దాకా చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేశారు. ఎందుకంటే ఆ ఒప్పందంలో రష్యా, చైనా, ఐ థింక్ జపాన్ కూడా పెట్టారు. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ యుఎన్ వాజ్ దేర్. అది కాకుండా ఐఏఈఏ ఉన్నారు. వీళ్ళందరూ సంతకం పెట్టారు దాని మీద, ఈవెన్ బ్రిటన్. సో దాంతో అడ్వాంటేజ్ ఏంటంటే యుఎస్ ఇంటెలిజెన్స్ ఒకరే కాకుండా వీళ్ళందరూ ఇంటెలిజెన్స్ ఫోర్సెస్ ఇంక్లూడింగ్ ఇజ్రాయెల్, సంతకం పెట్టలేదు వాళ్ళు కానీ దేవర్ ఆల్సో దేర్. వాళ్ళు చాలా క్లియర్గా ఏం చెప్పారంటే ఇరాన్ పాటిస్తున్నారు, వాళ్ళు అగ్రీ చేస్తున్న అన్ని కండిషన్స్ వాళ్ళు దే ఆర్ గోయింగ్ త్రూ ఇట్ వితౌట్ ఎనీ ప్రాబ్లం. కానీ అప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చిన తర్వాత మనకు తెలుసు ఏం చేశారు. 2018లో తీసి పక్కన పడేశారు, నాట్ గుడ్ అన్నారు. అప్పటి నుంచి వాళ్ళ ఎన్రిచ్మెంట్ పెంచుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు 60%కి వచ్చారు. దాట్ పాయింట్ ఇన్ టైమ్ దేవర్ అట్ 3.67 విచ్ ఇస్ యురేనియం ఫర్ పీస్ఫుల్ పర్పస్, అంటే సివిలియన్ పర్పస్కి వాడుకోవచ్చు. పవర్ ప్లాంట్ లాంటి, ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అంటే మెడికల్ రీసెర్చ్ కానీ మిగతా రీసెర్చ్కి వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ ఒప్పందం ప్రకారం ఒకటి మెయిన్ రీజన్ మనకు అందరు తెలిసిందే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్. మనం దాని గురించి పదే మాట్లాడుతూ వస్తున్నాం. ఇప్పుడు నిన్న కూడా ఇరాన్ ఏమన్నారంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ మా కంట్రోల్లో ఉంటుంది. అండ్ సాయంత్రం దాకా ప్రెసిడెంట్ ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నథింగ్ డూయింగ్, ఇట్ విల్ బీ ఇన్ అవర్ కంట్రోల్. నిన్న 10 షిప్పులు రిటర్న్ వెళ్ళిపోయింది, యూటర్న్ తీసుకొని లోపలికి. వాళ్ళు దేవర్ బిలాంగింగ్ టు ఐదర్ యుఎస్ ఆర్ బ్రిటన్, లేకుంటే ఏదైనా యూరోపియన్ దేశాలకు షిప్స్ ఉండొచ్చు, వాళ్ళని బయటికి వెళ్ళలేదు ఇరాన్. సో మళ్ళీ ఒక ఫ్లాష్ పాయింట్ వస్తుంది. ఇంకో ఫ్లాష్ పాయింట్ అంటే ఈ మైన్స్ తీయడానికి యుఎస్ దగ్గర కెపాసిటీ లేదు. వాళ్ళు ఫ్లోటింగ్ మైన్స్ తీయచ్చు కానీ ఇన్ డెప్త్ ఉన్న మైన్స్ వాళ్ళు తీయలేరు. ఆ టెక్నాలజీ వాళ్ళ దగ్గర లేదు. ఎందుకంటే వాళ్ళ షిప్స్ అన్నీ మొత్తం స్క్రాప్ చేసేసారు. బికాజ్ మైన్స్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు లేదు యాక్చువల్. సో బ్రిటన్ దగ్గర అండ్ ఫ్రాన్స్ దగ్గర ఈ కేపబిలిటీ ఉంది. సో వాళ్ళేమన్నారంటే మా వైపు నుంచి మేము మైన్ స్వీపర్స్ని పంపిస్తాం కానీ ఇరాన్ వాళ్ళని రానియట్లేదు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ లోపలికి. ఎసెట్ వీరు ఒరిజినలీ యుఎస్తోని కుమ్మకాయ ఉన్నారు. బ్రిటన్లో యుఎస్ బేసెస్ ఉన్నాయి, అక్కడి నుంచి ఎయిర్క్రాఫ్ట్ టేక్ ఆఫ్ చేశారు మమ్మల్ని బాంబ్ చేయడానికి. సో వీ విల్ నాట్ అలౌ. ఆ పరిస్థితిలోనే ఇప్పుడు ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ ఇష్యూ నడుస్తుంది. కానీ ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. ఎందుకంటే చాలా క్లియర్గా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ని మళ్ళీ ఒక ఏంటో ఫ్లాష్ పాయింట్కి వస్తే మళ్ళీ ఆయిల్ ప్రైసెస్ పెరుగుతుంది. అది ఎవరికి అన్ని దేశాలు అంటున్నారు నో ప్లీజ్ డోంట్ డూ ఇట్. ఒక స్టెబిలిటీకి వచ్చాము ఇప్పుడు, మాకు మళ్ళీ డిస్టర్బెన్స్ వద్దు. సో ప్రెసిడెంట్ ట్రంప్ కూడా పాసిబ్లీ ఆయనకు ఒక ప్రాబ్లం ఇది, యాక్షన్ తీసుకుంటే మళ్ళీ ఆయిల్ ప్రైసెస్ పెరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ యూఎస్లో ఇంకొక ఐరన్ ఉంది కవిత గారు, యూఎస్లో ఇంకా $4 నడుస్తుంది. సో ఒక యూఎస్ గవర్నమెంట్ ఒక ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేశారు. లోకమంతా ఆయిల్ ప్రైసెస్ తగ్గినప్పుడు, అంటే అట్లీస్ట్ క్రూడ్ ఆయిల్ తగ్గినప్పుడు మన దగ్గర యూఎస్ దగ్గర ఎందుకు తగ్గట్లేదు, రీటైల్ ప్రైసెస్ అంటే బంక్లో ఉన్న ప్రైసెస్ ఎందుకు తగ్గట్లేదు, $4 $4.5 నడుస్తుంది. రీజన్ ఉండొచ్చు, అక్కడ ఉన్న ఆయిల్ కంపెనీస్ అంతా కార్టెల్ ఫామ్ చేసి చేస్తున్నారు. దానికి యుఎస్ ప్రజలు సఫర్ అవుతున్నారు అనమాట. కానీ చూడాలి ఇప్పుడు, ఎందుకంటే ఈ ఫ్యూనరల్ ఒక ఎమోషనల్ మూమెంట్ ఇజ్రాయెల్ మన ఇరానియన్స్కి. డెత్ టు ఇజ్రాయెల్, డెత్ టు అమెరికా అని చెప్పేది వాళ్ళ దగ్గర చాలా నార్మల్. మన దగ్గర ఓల్డ్ సిటీలో చెప్తారు, మన దగ్గర ఓల్డ్ సిటీలో అమెరికన్ ఫ్లాగ్స్ ఇంకా ఇజ్రాయలీ ఫ్లాగ్స్ తగలబెడుతుండే ముందు, ఇప్పుడు ఎక్కువ కనిపించట్లేదు. ఇజ్రాయలీ ఫ్లాగ్స్ మొన్న కూడా చేశారు వాళ్ళు పాలస్తీనియన్ ఇష్యూ గురించి మాట్లాడుతూ. ఇప్పుడు మొన్న విఐపి డెలిగేషన్స్లో 2-3 ఇంపార్టెంట్ నొటేషన్స్ వచ్చింది. ఒకటి యెమెన్ నుంచి హూతీలు వచ్చారు, హూతీ లీడర్స్. లెబనన్ నుంచి హెజ్బుల్లా లీడర్స్ వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ సౌదీ అరేబియన్ ప్లేన్స్ యెమెన్ మీద తిరిగారంట మొన్న, ఎందుకంటే ఇరాన్ నుంచి వచ్చిన ఒక ప్లేన్ ల్యాండ్ అయింది, అదే ప్లేన్లో ఒక డెలిగేషన్ ఇరాన్కి వెళ్ళింది. సో వీళ్ళేమంటారంటే అక్కడ స్ట్రాండర్డ్ అయిన కొంతమంది సిటిజన్స్ ఉన్నారు, ఇరానియన్ సిటిజన్స్, వాళ్ళని తీసుకెళ్లారు. దాంతోపాటు మాకు డెలిగేషన్ కూడా వెళ్ళింది ఇరాన్కి అని. సో సౌదీ అరేబియా ఇప్పుడు ఇన్వాల్వ్ అయిపోయారు దీంట్లో. మనం ఇన్ని రోజులు సౌదీ అరేబియాని చూడలేదు ఈ యాక్షన్లో. ఇటువైపు ఏమో ఖతర్ ప్రాబ్లం ఏంటంటే ఈసారి ఇరాన్ దగ్గర నెగోషియేట్ చేసినప్పుడు చాలా మటుకు ఖతర్ ఫెయిల్ అయ్యారు. ఈసారి వాళ్ళు ఎక్కువ పుష్ చేయలేకపోయారు ఇరాన్ని, ఎందుకంటే వాళ్ళకి ఇరాన్కి ఒక రిలేషన్షిప్ ఉంది.
$6 బిలియన్ బ్యాంక్ అసెట్స్లో సీజ్ చేసింది ఖత్తర్ దగ్గర ఉంది. ఖత్తర్ ఏమో ఈ నెగోసియేషన్ మొదలైనప్పుడు ప్రామిస్ చేశారు, మేము మీకు ఇచ్చేస్తాం ఈ $6 బిలియన్. కానీ యుఎస్ ఇప్పుడు దానికి అడ్డంకులు పెడుతున్నారు. యుఎస్ ఏమంటున్నారు, మేము గ్రీన్ సిగ్నల్ ఇచ్చేదాకా మీరు ఇవ్వకూడదు. సో ఈ ఫ్యూనరల్ ప్రాసెస్ కోసం ఇస్లామిక్ కంట్రీస్ నుంచి కూడా రిప్రజెంటేటివ్స్ వస్తారు అనుకుంటే వాళ్ళని రాకుండా అడ్డుకున్నారు యుఎస్, ట్రంప్ చేయడం వల్ల వాళ్ళు రాలేకపోయారని. బట్ అదర్ కంట్రీస్ నుంచి ఆల్మోస్ట్ 100 కంట్రీస్ నుంచి రిప్రజెంటేటివ్స్ వస్తారు, మేము వాళ్ళందరినీ ఇన్వైట్ చేశాము అనేటువంటి మాట ఇరాన్ చెప్తోంది. బట్ మొస్తబా మాత్రం అటెండ్ అవ్వలేదు. ఆయన ముగ్గురు కుమారులు మాత్రం అటెండ్ అయ్యారు. మొస్తబా లాస్ట్ రిచువల్ కోసమైనా వస్తారేమో, బట్ ఇప్పటిదాకా అయితే అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ లేదు అనుకున్నప్పుడు ఇస్లామిక్ కంట్రీస్ నుంచి అక్కడికి ఎందుకు వెళ్ళలేకపోయారు? అసలు అంతగా ట్రంప్ వాళ్ళని ఇంపాక్ట్, వాళ్ళ మీద ప్రభావం అనేది చూపిస్తోందా? ఉంది, డెఫినెట్గా. అమెరికా ప్రొటెక్షన్లోనే సౌదీ అరేబియా, యుఏఈ, ఖత్తర్, బహ్రెయిన్, కువైత్ వీళ్ళందరూ ఉన్నారు. ఈవెన్ టు సర్టన్ ఎక్స్టెంట్ ఒమాన్. వీళ్ళు అమెరికన్ ప్రొటెక్షన్ లేకుంటే ఈ గవర్నమెంట్లు ఎవ్వరు ఉండరు రేపు. వాళ్ళ దగ్గర మనకు అందరు తెలిసింది, ఒసామా బిన్ లాడెన్ వచ్చింది సౌదీ అరేబియా నుంచే కదా. వన్ ఆఫ్ ద రిచెస్ట్ ఫ్యామిలీ సౌదీ బిన్ లాడెన్ ఫ్యామిలీ అంటే కన్స్ట్రక్షన్లో అక్కడ వన్ ఆఫ్ ద నంబర్ 1 వాళ్ళు ఇప్పుడు కూడా. సో బిన్ లాడెన్ ఫ్యామిలీ వచ్చినప్పుడు వాళ్ళకి భయం ఏంటంటే ఏదో ఒక రోజు ఇంకొక ఒసామా తయారవుతాడు, వచ్చి మమ్మల్ని ఇక్కడి నుంచి ఒక కూ చేసేసి ఇక్కడ తీసేస్తారు, మమ్మల్ని చంపేస్తారంటే భయం ఉంది. వాళ్ళొక నేపాల్ మోడల్ చూస్తున్నారు. నేపాల్లో ఏం జరిగిందంటే విత్ ఇన్ ద ఫ్యామిలీ నుంచే వాళ్ళొకరిని నామినీ, అఫ్కోర్స్ అక్కడ ఐసిస్ లేదు, అల్ఖైదా లేదు, ఏం కానీ వాళ్ళ ఫ్యామిలీలో ఒక పాలిటిక్స్ ఉండే. దాంతోనే మనకు తెలిసింది అక్కడ జరిగిన మాస్ షూటింగ్లో మొత్తం రాయల్ ఫ్యామిలీకి అందరు చనిపోయారు దాంట్లో. ఇది సౌదీ అరేబియాకి భయం ఉంది, ఇది ఖతర్ కూడా భయం ఉంది. సేమ్ బహ్రెయిన్ అండ్ కువైత్. కువైత్ దీనికన్నా ముందు సఫర్ చేశారు, మనకు గుర్తుండి సదాం హుసేన్ టైంలో. ఇరాక్ ఇప్పుడు చూడండి, ఇరాక్లో మొన్న 2-3 ఇన్సిడెంట్స్ జరిగింది, అది మనకి పబ్లిక్ అటెన్షన్లో రాలేదు. ఒకటి అమెరికా వాళ్ళ వైపు నుంచి మళ్ళీ అక్కడున్న ఫోర్సెస్ మీద దాడి చేశారు. ఇరాక్ నుంచి ఒక కర్డ్ ఫోర్స్ ఇరాన్లో దూరారు, అక్కడున్న 8 మంది సోల్జర్స్ని చంపారు, ఇరానియన్ సోల్జర్స్ని. ఫస్ట్ టైం ఆఫ్టర్ ఈ ఫిబ్రవరి 28 తర్వాత అమెరికా, ఇజ్రాయెల్ కలిసి చేసిన ఫస్ట్ పని ఇది, కర్డ్స్ ఎంటర్ కావడం ఇరాన్లో. అది వాళ్ళు సక్సెస్ఫుల్ అయితే ఒక పార్ట్ ఆఫ్ ఇరాన్ వాళ్ళు తీసుకుంటారు కంట్రోల్. సో అది బహుశా ఈ ఫ్యూనరల్ తర్వాత ఏమైనా జరగవచ్చు. సో అమెరికా ఇండైరెక్ట్గా ఫండింగ్ ఇస్తారు, ఇజ్రాయెల్ ఓపెన్గా ఫండింగ్ ఇస్తారు అండ్ ఆయుధాలు ఇస్తారు. కర్డ్స్ మీద యాక్షన్ ఉంటుంది, కర్డ్స్ ఏమైనా చేస్తే అది కూడా ఉండదు. సో ఇప్పుడు ఇరాక్ వైపు నుంచి కూడా ప్రాబ్లం ఉంది. అండ్ ఇరాక్ ఇప్పుడు ఆయిల్ గురించి కూడా మాట్లాడుతున్నారు, మాకు కెపాసిటీ పెంచకపోతే 4 మిలియన్ బ్యారెల్స్ పర్ డే పెంచకపోతే, ఇప్పుడు మేము 1.8లో ఉన్నాం, మమ్మల్ని మీరు రెస్ట్రిక్ట్ చేశారు, మేము ఒపెక్ నుంచి బయటకు వచ్చేస్తాం. సో ఇరాన్లో ఉన్న డిస్టర్బెన్స్ ఇరాక్లో కూడా కనిపిస్తుంది. ఇరాక్లో ఒక కొత్త రెజీమ్ని తీసుకురావడానికి అమెరికా ప్లాన్ చేస్తున్నారు. అక్కడ ఉన్న ఎలక్షన్ జరిగి ఒక ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ అందరూ ఎలక్ట్ అయ్యారు, కానీ వాళ్ళందరూ ఇన్ఎఫెక్టివ్గా అన్నారు. సేమ్ థింగ్ సిరియాలో నడుస్తుంది. సిరియాలో ఒక పోర్షన్కి అమెరికా ఇప్పుడు ఇజ్రాయెల్ కంట్రోల్ ఇచ్చేసారు. అక్కడ ఉన్న ప్రెసిడెంట్ మనకు తెలిసిందే, హీ వాజ్ నామ్కి ఒక ఎక్స్ అల్ఖైదా, ఎక్స్ ఐసిస్ క్యాండిడేట్, ఆయన ఫ్రాన్స్కి వెళ్తున్నారు ఇప్పుడు. ఇట్లాంటి పరిస్థితుల్లో మిడిల్ ఈస్ట్ అనేది ఒక ఫ్రాక్చర్డ్ అయిపోయింది. ఇరాన్ నుంచి బయటకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఇదంతా. ఒకటి, ఇరాన్ ఏమంటారు, వీఆర్ నంబర్ 1, మేము అమెరికాను అడ్డుకున్నాం, వి ప్రొటెక్టెడ్ అవర్ సిటిజన్స్. అమెరికా వ్యతిరేకంగా ఎంత పెద్ద బాంబింగ్ చేసినా కానీ మేము సర్వైవ్ అయినా. యు ఆర్ ఆల్ అండర్ నోటీస్, మిమ్మల్ని ఏ రోజు కావాలంటే మేము కొడతాం మిమ్మల్ని అని చెప్పి ఇరాన్ వైపు నుంచి ఒక ధమ్కి వస్తుంది అనమాట. అది అందరు భయపడుతున్నారు, ఇంక్లూడింగ్ సౌదీ అరేబియా. ఇన్ఫ్యాక్ట్ సౌదీ అరేబియా నిన్న ఒక రిపోర్ట్ ప్రకారం వాళ్ళ అమెరికన్ బేసెస్ని అక్కడి నుంచి అమెరికాకి వెకేట్ చేయమంటున్నారట. అది ఇరాన్ కండిషన్ ఒకటి ఉంటుంది, మీకు గుర్తుంది, ఈ MOU సైన్ చేసినప్పుడు దాంట్లో ఒక వర్డ్, ఒక ఇండైరెక్ట్ వర్డ్ వేశారు, అమెరికా వాళ్ళ ట్రూప్స్ని ఆ రీజన్ నుంచి తీసేస్తారు, అమెరికా విల్ రిమూవ్ ఆల్ ఇట్స్ ఫోర్సెస్ ఫ్రమ్ ద రీజన్. అంటే అది స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్, గల్ఫ్ ఆఫ్ ఒమాన్ దగ్గర ఉన్న ఫోర్సెసా, లేకుంటే ల్యాండ్ అండ్ ఎయిర్ బేస్ ఫోర్సెస్ అండ్ నేవల్ ఫోర్సెస్ని కూడా తీసేస్తారు. తీయరు, కానీ చాలా మటుకు సౌదీ అరేబియా ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ ట్రై చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇప్పుడు పాకిస్తానీ ట్రూప్స్ వచ్చి కూర్చున్నారు. కానీ US ఉండాల్సింది, ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర అంత పెద్ద ఎయిర్ అసెట్స్ లేవు. వాళ్ళు రేపు ఇరాన్తో ఒక ఘర్షణ జరిగితే కూడా వాళ్ళు సౌదీ అరేబియాని ప్రొటెక్ట్ చేయలేరు. సౌదీ అరేబియాకి అన్నిటికంటే భయం, ఇట్ ఈస్ నాట్ ఇరాన్, ఇట్ ఈస్ యెమెన్. అండ్ దట్ టు యెమెన్లో స్పెసిఫిక్లీ హూతీలు. నిన్న హూతీలు చేసిన ఒక దాడిలో 18 మంది యెమెనీ సోల్జర్స్ చనిపోయారు నిన్న. ఇది ఫస్ట్ టైం ఈ ఇరాన్ అటాక్ జరిగిన తర్వాత, February 28 తర్వాత ఫస్ట్ టైం యెమెన్లో ఒక యాక్షన్ జరుగుతుంది. అది కాకుండా నిన్న ఒక బ్రిటిష్
కమర్షియల్ షిప్ మీద నిన్న యమనీ కోస్ట్ నుంచి ఒక దాడి జరిగింది. అండ్ ఆల్ ప్రాబిలిటీ దట్ మస్ట్ బి హూతీస్. సో హూతీస్ ఇన్ని రోజులు వాళ్ళ మసిల్స్ ఫ్లెక్స్ చేయలేదు, ఇప్పుడు సడన్గా వాళ్ళు కూడా యాక్షన్లో వస్తున్నారు. ఈ ఫ్యూనరల్ అయిన తర్వాత కవిత గారు, ఐ థింక్ దేర్ విల్ బి ఆర్ యా పార్ అంటారు హిందీలో, అదే జరగబోతుంది అక్కడ. దేర్ విల్ బి సమ్ కైండ్ ఆఫ్ యాక్షన్ డెఫినెట్లీ. ఇప్పుడు ఇరాన్లో ఖమేనీతో పాటుగా 4 అదర్ ఫ్యామిలీ మెంబర్స్ చనిపోయారు. అందులో 14 month old ఒక గ్రాండ్ డాటర్ చిన్నపిల్ల ఉంది. ఖమేనీ కాఫిన్ పక్కనే కూడా ఆ పాపది పెట్టిన తర్వాత దేవర్ ఇన్ టీయర్స్, అందరూ ఒక ఎమోషనల్ అయ్యారు, అందరూ ఏడ్చారు, నిరసనలు ఇవన్నీ వచ్చాయి. ఒక రకంగా దేశమంతా అక్కడికే కదిలి వచ్చింది, లక్షలాదిగా ఉన్నారు అనుకున్నప్పుడు ట్రంప్ ఎందుకు అలా అన్నారు? ఇప్పుడు ఖమేనీ మీద బోల్డ్ అంత వ్యతిరేకత ఉంది, ఇంతమంది వస్తారని నేను అనుకోలేదు అనేది. అక్కడ ఎమోషన్స్ ఉన్నాయి, లేకుంటే ఆయనతో ఉన్నటువంటి అసోసియేషన్ అటాచ్మెంట్ దీన్ని అండర్ ఎస్టిమేట్ చేశారా? ట్రంప్ అసలు ఏమనుకున్నారు? లేదు, ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, కానీ మిగతా రిపబ్లికన్ పార్టీ వాళ్ళు అట్లా అనట్లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే ఇది ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తున్నారు ఇరాన్ అంటున్నారు. ప్రజల్ని తీసుకురావడంలో పెద్ద పని ఏముంది, డబ్బులు ఖర్చు పెడితే ఎవరైనా వస్తారు, లేకుంటే థ్రెట్ ఇష్యూ చేస్తే ఎవరైనా వస్తారు, వచ్చిన వాళ్ళు మళ్ళీ వస్తారు. మీకు ఎట్లా తెలుసు వచ్చిన వాళ్ళకి వస్తున్నారు, మళ్ళీ కొత్త వాళ్ళు వస్తున్నారని? ఇన్ఫ్యాక్ట్ తెహరాన్లో పెద్ద టెంట్ సిటీ వచ్చేసింది ఓవర్ నైట్. అంటే సిటీ నుంచి బయట నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది, ఎందుకంటే ఇది అన్ని సిటీస్కి వెళ్ళదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇస్ఫహాన్కి వెళ్ళదు. సో దెన్ డెఫినెట్లీ ఇస్ఫహాన్ నుంచి వాళ్ళు ఇక్కడికి వస్తారు, మషాద్కి వెళ్తారు, లాస్ట్ వాళ్ళ హోమ్ టౌన్ అదే కదా. సో అట్లాంటి పరిస్థితుల్లో ఇరాన్లో వచ్చిన దానికి పెద్ద ఫుడ్ క్యాంప్స్ పెట్టారు అక్కడ. మొన్నటి నుంచి పెద్ద కిచెన్స్ పెట్టి అక్కడ ఒక బయట నుంచి వచ్చే వాళ్ళ కోసం ఫుడ్ తయారు చేస్తున్నారు, వాళ్ళకి టెంట్ సిటీ క్రియేట్ చేశారు. సో ఒక ఫెస్టివ్ అట్మాస్ఫియర్ అనకుండా ఒక మౌర్నింగ్ అట్మాస్ఫియర్ అది. కానీ ప్రజలు రావడం అనేది పెద్ద మన ఒక ఓటింగ్ ఒక ప్లస్ పాయింట్గా వాడుకోక్కర్లేదు ఈ రెజీమ్కి. అది వాళ్ళ హార్డ్ కోర్ ఈసి. ఇరాన్లో కవిత గారు ఒక 1/3 డివిజన్ ఉంది. 1/3 ఏమో ఈ రిలీజియస్ ఫ్యానటిక్స్ ఉన్నారు చూడండి, ఈ ముల్లాలు, వాళ్ళతోనున్న క్రౌడ్ మీకు ఇప్పుడు కనిపిస్తున్నారు. ఇంకొక 1/3 ఏమో ఈ రెవల్యూషనరీ గార్డ్స్. వాళ్ళేమంటారు, మేము ఎవరితోని కలవట్లేదు, మేము ఇండిపెండెంట్గా ఉన్నాం, మేము మా డిసిషన్స్ మేమే తీసుకుంటాం. స్టేట్ ఆఫ్ హార్మోస్ కంట్రోల్ చేస్తుంది వాళ్ళే, కెషమ్ ఐలాండ్ కంట్రోల్ చేస్తుంది వాళ్ళే. మూడో గ్రూప్ ఏమో ఈ గాలిబాఫ్ కానీ ప్రెసిడెంట్ పెస్కేషియన్ కానీ ఈ అరాచి పొలిటికల్ ఎలీట్. సో మొన్న కూడా ఈ ప్రొటెస్ట్ జరిగినప్పుడు వీళ్ళు ఫస్ట్ రౌండ్ చర్చలకు వెళ్ళినప్పుడు స్విట్జర్లాండ్కి ఇరాన్లో పెద్ద గొడవ ఉండే. వీళ్ళు ఎందుకు వెళ్తున్నారు, మన సుప్రీం లీడర్స్ని చంపిన వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళి మాట్లాడుతున్నారని ఫస్ట్ గ్రూప్ అబ్జెక్ట్ చేశారు. సెకండ్ గ్రూప్ ఏమనలేదు, ఫస్ట్ గ్రూప్ అబ్జెక్ట్ చేస్తారు, రిలీజియస్ గ్రూప్. కానీ రిలీజియస్ గ్రూప్, అక్కడున్న రిలీజియస్ గ్రూప్ పట్టు తక్కువైంది. ఇప్పుడు ముస్తఫా ఖమేనీ ఉన్నారంటారు, మనం ఇవాళ ఎవ్వరు చూడలేదు వాళ్ళ దగ్గర. ఇజ్రాయెల్కి తెలియకుండా ఏమి ఉండదు, లెట్ us బి వెరీ క్లియర్. ఇజ్రాయెల్కి ఒక పిల్లి రోడ్ క్రాస్ చేస్తే కూడా ఇరాన్లో తెలిసిపోతుంది క్రాస్ చేసిన రోడ్ అని. వాళ్ళకి అంత దగ్గర నాలెడ్జ్ ఉంది వాళ్ళ దగ్గర. సో ఇరాన్ డెఫినెట్లీ ఇజ్రాయెల్ దగ్గర నాలెడ్జ్ ఉంటుంది, ఈయన బతుకున్నాడో చనిపోయాడు అని చెప్పేసి, ఆర్ ఈస్ బ్యాడ్లీ డిస్ఫిగర్డ్ అన్నారు. బట్ ఆయన్ని కూడా లేపేస్తాము అనే మాట ఇజ్రాయెల్ చేస్తారు. ఇజ్రాయెల్ దీనికన్నా ముందు ఎన్నో న్యూక్లియర్ సైంటిస్ట్ని చంపారు. ఇరాన్లో ఉన్న 45 న్యూక్లియర్ సైంటిస్ట్ని టార్గెట్ చేసి చంపారు. యుఎస్ ఏమో లాస్ట్ ప్రెసిడెంట్ ట్రంప్ లాస్ట్ టైం ఉన్న ఫస్ట్ టర్మ్లో కాసిం సులేమానీని చంపారు. హీ వాజ్ ద కమాండర్ ఆఫ్ IRGC కమాండర్, టాప్ మోస్ట్. అండ్ ఆయన న్యూక్లియర్ కూడా ఓవర్సీ చేస్తుండే, ఈవెన్ దో వాజ్ నాట్ అ న్యూక్లియర్ సైంటిస్ట్. ఈ పరిస్థితిలో ఇజ్రాయెల్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు మీరు చూడండి, లెబనాన్లో చేసిన ఒప్పందం కవిత గారు, ఇజ్రాయెల్ అండ్ లెబనాన్ ఒప్పందం పెట్టారు యుఎస్ సూపర్విజన్లో. ఏమన్నారు, హెజ్బుల్లాని డిసామ్ చేయాలన్నారు. హెజ్బుల్లా డిసామ్ చేయనియరు. సేమ్ సిచ్యువేషన్ మనం ఇక్కడ చూసాం, ఎవరు మన గాజాలో హమాస్తో. హమాస్ని డిసామ్ చేయమన్నారు, ఇవాళ దాకా జరగలేదు. ఇజ్రాయెల్ ఏం చేశారు, లాస్ట్ 10 రోజుల్లో, ఇది మన నార్మల్ ప్రేక్షకులు చూడరు న్యూస్ లేదంతా, కానీ ఇజ్రాయలీ వెబ్సైట్స్కి వెళ్తే ఇజ్రాయలీ సోషల్ మీడియా హ్యాండిల్ అండ్ ఎస్పెషల్లీ ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్సెస్ వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఫాలో చేస్తే లాస్ట్ 15 రోజుల్లో వాళ్ళు 10 మంది టాప్ కమాండర్స్ని చంపారు హమాస్. అంటే వాళ్ళు ఇంకా ఉన్నారు అక్కడ. అండ్ దీస్ ఆర్ స్పెసిఫిక్స్. వాళ్ళు అంటున్నారు దిస్ గై కిడ్నాప్డ్ 1 ఇజ్రాయలీ సోల్జర్. ఏది ఆ గాజా అటాక్ జరిగినప్పుడు, గాజా నుంచి ఇజ్రాయెల్ మీద October 7th 1000 రోజులు అయిపోయినప్పుడు దాని అటాక్ జరిగింది. సో వాళ్ళకి ఎవరిని కిడ్నాప్ చేశారు కూడా తెలుసు. ఇంకొక హాస్టేజ్ని ఒక టనల్లో ఉంచుకున్నారు వీళ్ళు. ఆ టనల్ని నిన్న సిమెంట్ వేసి క్లోజ్ చేసేస్తారు గాజాలో. ఆలోచించండి. సో అంత డెఫినెట్ ఇంటెలిజెన్స్ ఇజ్రాయెల్ దగ్గర. మొసాడ్ ఇస్ అల్టిమేట్. మన సిఐ కూడా పనికిరాదు దాని ముందు.
సో వాళ్ళు కావాలంటే రేపు ముస్తఫా ఖమేని లేపడానికి ఎస్ పాసిబిలిటీ ఉంది, ఆయన బయట కనిపిస్తే. కానీ ఇప్పుడున్న దానికి అమెరికాకు ఒక జవాబు ఇవ్వాల్సి వస్తుంది ప్రెసిడెంట్ ట్రంప్కి. ఇదంతా అయిన తర్వాత, ఈ ఎమోషన్స్ అన్నీ అయిన తర్వాత, వాట్ ఈస్ డెత్ టు అమెరికా, వాట్ ఈస్ డెత్ టు ఇజ్రాయెల్ అంటే మేము మీతో మాట్లాడుతున్నాం అప్పుడు కూడా మా మీద. ఇంకోటి రెండోది, వాళ్ళ వైపు ఈ ఫస్ట్ గ్రూప్ నుంచి ఒక థ్రెట్ ఉంది అమెరికాకి. మా సుప్రీం లీడర్ని చంపారు మీరు, సో దెర్ షుడ్ బి రివెంజ్ అన్నారు. రివెంజ్ అంటే ఒకటే కదా, ఇజ్రాయెల్ మీద మీరేం చేయలేరు, వాళ్ళకి తెలుసు అది, ఇరాన్ చాలా క్లియర్. చేస్తే అమెరికా మీద చేస్తారు. అదేంటి, ఏదైనా అమెరికాలో ఒక చోట్ల ఏదైనా అటాక్ జరగవచ్చు. కానీ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ అమెరికాలో చాలా టైట్ ఉన్నారు వాళ్ళు. ఎస్పెషల్లీ 9/11 జరిగిన తర్వాత వాళ్ళ సెక్యూరిటీ పెంచుకోవాలి. ఇవాళ దాకా వాళ్ళ సాయిల్ మీద ఒక్క టెర్రరిస్ట్ అటాక్ కూడా జరగలేదు ఆ రోజు నుంచి. దానికి మెక్సికో వాల్ ఉండొచ్చు కారణం, కెనడియన్ వైపు నుంచి బార్డర్ కాకుండా యుఎస్ ఎయిర్పోర్ట్లో ఉన్న అరైవల్స్ని చాలా స్ట్రిక్ట్గా మానిటర్ చేస్తున్నారు. ఈవెన్ వాళ్ళ దగ్గర హోమ్ గ్రౌండ్ టెర్రరిస్ట్ గ్రూప్స్ ఎవరైనా ఉంటే, ఎందుకంటే అమెరికాలో కాల్పులు అనేది చాలా కామన్, మనకు తెలిసిందే. అక్కడ గన్ కల్చర్ ఉంది ఒకటి, మనం రెగ్యులర్గా వింటుంటాం. ఆన్లైన్ మీద మంది చనిపోయారు, స్కూల్లో కాల్పులు జరిగినాయి, యూనివర్సిటీలతో కాల్పులు జరిగినాయి. చేయాలంటే ఈ ఫోర్సెస్ చేయొచ్చు. ఇరాన్లో ఉన్న కొంతమంది వాళ్ళు, అక్కడ అమెరికాలో ఉన్న వాళ్ళు ఈ అటాక్స్ చేయొచ్చు. సో నెక్స్ట్ పాసిబ్లీ ఒక 3-4 వారాల్లో ఈ ఎమోషన్స్ బయటకు వచ్చిన తర్వాత, దెన్ పాసిబ్లీ ఇరాన్ వైపు నుంచి ఏదైనా జరిగితే అమెరికా దాన్ని ఒక ఎక్స్క్యూజ్గా వాడుకుంటారు, ఇరాన్ మీద మళ్ళీ దాడి చేస్తారు. ఎందుకంటే అగైన్ అండ్ అగైన్ ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పారు చూడండి, 1 షాట్ ఐ కెన్ ఫినిష్ ఆల్ దిస్ ఫెలోస్, ఒకే ఒక్క షాట్ చాలని. సో అది చేస్తారు కూడా వాళ్ళు, కావాలంటే చేయొచ్చు. ఐడియల్ ఇస్ దిస్ వన్, ఈ ఫ్యూనరల్. కానీ ఇట్లాంటి ఒక ప్లేస్లో ఇంతమంది ఇంటర్నేషనల్ డెలిగేషన్ మీరు చెప్పారు చూడండి, మన దేశం నుంచి వెళ్ళారు చాలామంది. అట్లాంటి పరిస్థితుల్లో ఎస్ డెఫినెట్గా పీడీపీని ఇన్వైట్ చేశారు. పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ హూజ్ అ సున్నీ, ఆమెను ఇన్వైట్ చేశారు. కశ్మీర్ నుంచి షియా లీడర్స్ని ఇన్వైట్ చేశారు. కానీ బీజేపీ లీడర్స్ని ఇన్వైట్ చేయలేదు. ఇరానియన్ ఎంబసీ చేశారో తెలియదు నాకు, ఓపెన్లీ అయితే లేదు. కాంగ్రెస్ లీడర్స్ని ఇన్వైట్ చేశారు. ఓకే, అంటే పొలిటికల్ అఫిలియేషన్ చాలా క్లియర్గా తెలిసిపోతుంది. కాకపోతే ఇరాన్ ఇప్పటికి కూడా భారతదేశంతో ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్, ఆ నేచరే కనిపిస్తోంది కదా, మన దగ్గర రాలేదా? కరెక్టే, ఎందుకంటే మన వైపు నుంచి కూడా ఉన్నాయి, పాకిస్తాన్ వైపు నుంచి. మనకేంటి ప్రాబ్లం అంటే దే బికమ్ వెరీ క్లోజ్ టు పాకిస్తాన్, మనకు అదొక ప్రాబ్లం ఉంది. పాకిస్తాన్తో ఏ దేశం క్లోజ్ రిలేషన్షిప్ డెవలప్ చేస్తే మనకది మన నెక్స్ట్లో నెగటివ్గా వచ్చేస్తారు. టర్కీ ఈజ్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్. అండ్ టర్కీ మనకి ఇజ్రాయెల్కి ఒక పెద్ద ఎనిమీ ఇప్పుడు. ఇన్ఫ్యాక్ట్ నిన్న ప్రైమ్ మినిస్టర్ నెటన్యాహు ఒక స్పీచ్ ఇచ్చారు నిన్న. అగైన్ అక్కడ ఆడియన్స్లో చాలామంది అడిగారు, ఈవెన్ ప్రెస్ కూడా, మీడియా కూడా అడిగారంట, దట్ మీకు జేడీ వ్యాన్స్ గారు చెప్పారు యుఎస్ ఈజ్ ఓన్లీ అలై, అంటే ఒకటే అలై ఉన్నారు ఇజ్రాయెల్కి, అది మరి మర్చిపోకండి నెటన్యాహు, అది మేము యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని చెప్తే నెటన్యాహు నిన్న అన్నారు, సారీ మిస్టర్ వ్యాన్స్, మీరు కాదు, నాకు ఇంకొక దేశం ఉంది వేర్ హ్యావ్ హ్యూజ్ ఫ్యాన్ ఫర్, దట్ ఈస్ ఇండియా అని చెప్పారు. అది నిన్న నైట్ నుంచి ట్రెండ్ అవుతుంది అది. సో మనకి ఇజ్రాయెల్ దగ్గర ఉన్న రిలేషన్షిప్ చాలా క్లోజ్. అది మన మిసైల్ ప్రొడక్షన్ ఉండొచ్చు, ఇజ్రాయేలీ టెక్నాలజీ ఉండొచ్చు, పెగసస్ లాంటి సాఫ్ట్వేర్ ఉండొచ్చు. అది పెద్ద ఇష్యూ అని మీకు గుర్తుంటుంది. ఎందుకంటే మన దగ్గర కశ్మీర్లో సెక్యూరిటీ ఫోర్సెస్కి ఇంత పెద్ద సక్సెస్ రావడానికి కారణం ఇస్ పెగసస్ సాఫ్ట్వేర్. దాన్ని అడ్డుకోవడానికి కాంగ్రెస్ చాలా ట్రై చేశారు. రాహుల్ గాంధీ నా ఫోన్లో పెగసస్ పెట్టారని, కమ్యూనిస్ట్ వాళ్ళు మా ఫోన్లో పెగసస్ పెట్టారని చెప్పేసి. కానీ యాక్చువల్ పెగసస్ వాడుకున్నది కశ్మీర్లో, ఎస్పెషల్లీ టెర్రరిస్ట్ గ్రూప్ వ్యతిరేకంగా వాడారు. అది చాలా ఎఫెక్టివ్గా వచ్చింది. దానికోసం వాళ్ళు మొబైల్ ఫోన్లు యూజ్ చేయడం బంద్ చేసి శాటిలైట్ ఫోన్స్కి వెళ్ళిపోయారు మళ్ళీ. సో అదే పెద్ద సక్సెస్ ఉండే మనకి. అది కాకుండా చాలా మటుకు మనం మాట్లాడలేము ఇట్లాంటి ఓపెన్ ఫోరంలో, కానీ మనకి ఇజ్రాయెల్కి చాలా క్లోజ్ సంబంధాలు ఇప్పుడు. దట్ ఈస్ వై ఒక డెలిగేషన్ పంపించమంటే చాలామంది కాంగ్రెస్ లీడర్స్ అడిగారు, ఎందుకు మోదీ గారు వెళ్ళలేదు, మోదీ గారిని పిలిచారు కదా అంటే, నో, నాట్ రిక్వైర్డ్, ఆ లెవెల్లో వెళ్ళక్కర్లేదు. ఇప్పుడు మనం వీల్ ప్లే వెయిటింగ్ గేమ్ అంటాం మనం. ఇన్ఫ్యాక్ట్ ఇరానియన్ ఆయిల్ మినిస్ట్రీ కవిత గారు మన దేశంకి వచ్చారు. ఏది ఈ ఫ్యూనరల్ కన్నా 2 వారాల ముందు దేవర్ ఇన్ అవర్ కంట్రీ, అంటే ఈ శాంక్షన్స్ లిఫ్ట్ చేశారు చూడండి. ఇరానియన్ డెలిగేషన్ ఆయిల్ మినిస్టర్తో సహా భారతదేశంలో వచ్చి కూర్చున్నారు, 2 రోజులు ఉన్నారు. అండ్ వాళ్ళు డెస్పరేట్గా అంటున్నారు, మీరు చెప్పండి రేట్, మీకు ఆ రేట్కి ఇచ్చేస్తాం. $40 అంటే $40కి ఇచ్చేస్తాం, $50, 50 ఇంటర్నేషనల్ రేట్లు 76 నడుస్తుండే అప్పుడు. ఎందుకంటే ఇప్పుడు కూడా అమెరికా శాంక్షన్స్ లిఫ్ట్ చేశారు, కానీ బ్యాంకింగ్ సిస్టమ్స్ రిస్టోర్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు $2 మిలియన్ బ్యారెల్స్ పర్ డే తీసుకున్నారు, 5 రోజులకి 10 బిలియన్ బ్యారెల్స్ తీసుకున్నారు. పర్ బ్యారెల్కి 60 అనుకోండి, మీరు మల్టిప్లై చేస్తే తెలిసిపోతే హ్యూజ్ అమౌంట్. ట్రాన్స్ఫర్ ఎట్లా చేస్తారు?
ఇక్కడ ఇరాన్ ప్రాబ్లం వచ్చింది. బహుశా ఈ సెకండ్ రౌండ్ ఆఫ్ డిస్కషన్లో ఇస్లామాబాద్లో జరగబోతున్న దాంట్లో ఇది డిస్కస్ చేయొచ్చు, కానీ ఒక డిసిషన్కి రారు. ఎందుకంటే అమెరికా అంటున్నారు ఈ డబ్బులు మీరు వాడుకోవద్దు, ఈ డబ్బులు ఒక ఎస్క్రో అకౌంట్లో వేసి పెట్టండి, ఆ ఎస్క్రో అకౌంట్ నుంచి తర్వాత కావాలంటే మనం వాడుకోవచ్చు. ఇప్పుడున్న దాంట్లో ఈ ఎమోషనల్ మూమెంట్లో మీరు చెప్పినట్ల చాలా ప్రజలు వస్తున్నారు, చాలామంది వస్తున్నారు, ఏడుస్తున్నారు, ఇదంతా నడుస్తుంది. అండ్ దిస్ ఇస్ ద యూజువల్ థింగ్. మీరు గో బ్యాక్ కొన్ని సంవత్సరాల ముందు, అప్పుడు టెలివిజన్ ఎక్కువ లేకుండే, ఖొమేనీ చనిపోయినప్పుడు ఏదో సిమిలర్ అవుట్ పోరింగ్ ఆఫ్ గ్రీఫ్ ఆ టైంలో. కానీ మేము చెప్పిన అంత టెలివిజన్ ఛానల్స్, అప్పుడు యూట్యూబ్ ఛానల్స్ ఏం లేకుండా ఎక్కువ, ఇప్పుడు లాంటి కాదు. డెఫినెట్గా అదొక రిలీజన్ కాదు, షియా రిలీజన్లో వాళ్ళ లీడర్స్ అంటే వాళ్ళు న్యాచురల్లీ సున్నీలు ఎంత బహుశా ఉండకపోవచ్చు, కానీ షియా దాంట్లో చాలామంది వాళ్ళ మొహరం ప్రొసెషన్ కూడా చూస్తారు మీరు అషూరా దాంట్లో. దే అబ్జర్వ్ ఇట్ వెరీ రిలీజియస్. 40 రోజులు వాళ్ళ మౌనింగ్ ఉంటుంది అనమాట. దాని తర్వాత ఫ్యూనరల్ జరిగింది ఇప్పుడు. ఓకే, దట్ ఈస్ వై. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇరాన్ దగ్గర ఉన్న ఆప్షన్స్ చాలా తక్కువ. ఒకటి, వాళ్ళకి నెక్స్ట్ 2 వారాలు 3 వారాల లోపల డబ్బులు రాకపోతే దెన్ ఇరాన్ ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ చాలా పెద్ద ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నారు. వాళ్ళు ఐఆర్జీసీకి 3 నెలల నుంచి శాలరీ ఇవ్వలేదు, ఐఆర్జీసీ ఫోర్సెస్కి. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, అమెరికా మేము రిలీజ్ చేస్తాం కానీ డైరెక్ట్ మీకు డబ్బులు ఇవ్వము, $6 బిలియన్ ఖత్తర్ దగ్గర నేను చెప్పాను చూడండి పడుందని, $6 బిలియన్ మేము ఒక ఎన్జిఓ లాంటి వాళ్ళకి ఇస్తాం, వాళ్ళు మీకు బియ్యం కొంటారు, గోధుమలు కొంటారు, మీకు ఏం కావాలని కొనిస్తారు మీకు, బట్ దే విల్ నాట్ గివ్ యూ ద మనీ. సో ఇరాన్ చాలా, మనం అనుకుంటే ఈ నెగోసియేషన్స్ చాలా ఈజీ, ఇక్కడ కూర్చుంటారు వాళ్ళు, ఈ రూమ్లో కూర్చుంటారు పాకిస్తాన్ వాళ్ళు, అక్కడి నుంచి ఇక్కడి నుంచి పరిగెత్తుంటారు. కానీ స్పెసిఫిక్లీ 14 పాయింట్లలో 3-4 పాయింట్ అమెరికాకి చాలా పెద్ద, ఎస్పెషల్లీ పాయింట్ 4 and పాయింట్ 5 స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ చాలా పెద్ద ఇష్యూ కాబోతుంది, న్యూక్లియర్ ఇష్యూ కన్నా పెద్ద ఇష్యూ. అండ్ ప్రెసిడెంట్ ట్రంప్కి అన్నిటికంటే పెద్ద భయం అంటే ఈవెన్ న్యూక్లియర్ ఇష్యూ కూడా పెద్ద ప్రాబ్లం కాబోతుంది. అందరు కంపేర్ చేస్తున్నది ఒబామా డీల్తో. ఈజ్ ఇట్ ఈక్వల్ టు జేసీపీఏ ఆర్ నాట్ ఈక్వల్ టు జేసీపీఏ? ఇవి ఏ డీల్ వచ్చినా కానీ ఎంత మంచి డీల్ తీసుకొస్తే కంపారిజన్ వస్తుంది. అండ్ డెఫినెట్గా ప్రెసిడెంట్ ఒబామా $1.6 బిలియన్ ఇచ్చారు, ప్రెసిడెంట్ ట్రంప్ ఏమో $26 బిలియన్ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఆయనకు ఒక ట్రాప్ లాగా అయిపోయింది. అది పాకిస్తాన్ ఆడిన గేమ్ ఇది, ఖత్తర్ కూడా దీంట్లో ఆడారు గేమ్ ఇది. దానికోసం ఈసారి ఖత్తర్లో డిస్కషన్స్ లేదు. నౌ దే వాంట్ మూవ్ టు ఇస్లామాబాద్ బికాస్ నౌ ఎక్కడికి వెళ్ళదు అది డిస్కషన్, అక్కడే ఉండిపోతుంది, సర్కిల్లో తిరుగుతూనే ఉంటారు చుట్టూ. మీరు చూడండి 6 నెలల తర్వాత ఎక్కడున్నాం, ఇప్పుడు అక్కడే ఉంటాం. వీ హ్యాడ్ వెరీ గుడ్ డిస్కషన్స్ అంటారు ప్రెసిడెంట్ ట్రంప్. ఏం డిస్కషన్ జరిగింది, ఏం జరగలేదు. యాక్చువల్లీ ఇరాన్ అంటాం అసలు మాట్లాడనే లేదంటున్నారు వాళ్ళు. మేము న్యూక్లియర్ ఇష్యూ గురించి అసలు ఇట్ ఇస్ నాట్ ఈవెన్ ఆన్ ద అజెండా అంటారు. సో ఈ ఫ్యూనరల్ అయినాక బహుశా కొంచెం నార్మల్సీ వస్తుంది. దాని తర్వాత ఈ డెత్ అమెరికా, డెత్ ఇజ్రాయెల్ని పక్కన పెట్టి ఇరాన్ బాగా నెగోషియేట్ చేశాను. దే హ్యావ్ వెరీ గుడ్ నెగోషియేటర్, దాంట్లో డౌట్ లేదు. ఈవెన్ ప్రెసిడెంట్ ట్రంప్ అంగీకరించారు వాళ్ళ నెగోషియేషన్స్లో వాళ్ళు చాలా బాగా నెగోషియేట్ చేస్తారని చెప్పి. సో చూద్దాం. ఎనీవే వీ గాట్ అనదర్ 60 డేస్లో ఐ థింక్ 20 రోజులు అయిపోయినాయి. ఇప్పుడు ఇంకో 40 రోజులు ఉంది. దాని తర్వాత డెఫినెట్గా ఒక ఎక్స్టెన్షన్ ఉంటుంది, 1-2 ఎక్స్టెన్షన్ కూడా ఉండొచ్చు టిల్ మిడ్ టర్మ్ పోల్స్ ఆర్ ఓవర్. దాని తర్వాత దెన్ ఇట్ విల్ బి ఆర్ ఆర్ పార్. ఇప్పుడు ఫ్యూనరల్స్ అయిన తర్వాత అక్కడ డెత్ టు అమెరికా కాదు, డెత్ టు ఇజ్రాయెల్ ఉంటుంది. ఒక్క షాట్తో నేను ఇరాన్ని మొత్తం లేపేస్తాను అని ట్రంప్ అన్నప్పుడు కూడా ఇజ్రాయెల్ నాట్ సేయింగ్ ఎనీథింగ్. ఇప్పటిదాకా ఇజ్రాయెల్ ఏం మాట్లాడట్లేదు, నెతన్యాహు ఎలాంటి స్టేట్మెంట్ రాలేదు. సైలెంట్గా అబ్జర్వ్ చేస్తున్నారా లేకుంటే సైలెంట్గా తమ తాము చేసుకుపోతున్నారా? వాళ్ళిద్దరు మీట్లో మీటింగ్ ఉంది, సో హైలీ సీక్రెటివ్ మీటింగ్. వాళ్ళు డేట్ డిస్కస్ చేయదు. బహుశా ఇవాళ రేపు నెతన్యాహు విల్ బీ ఇన్ వాషింగ్టన్. ఎందుకంటే ఇప్పుడు దాకా 250th ఇయర్ సెలబ్రేషన్స్ ఉండే నిన్న దాకా, సో July 4th. సో అది ఇంకో మాట. ఇరాన్ వాళ్ళు అంటున్నారు మీరు కావాలని చేస్తున్నారు, July 4th అక్కడ మీరు సెలబ్రేషన్ చేసుకుంటే ఇక్కడ మేము ఫ్యూనరల్ సెరమనీస్ అంటే యుఎస్ అఫీషియల్స్ అన్నారు మేము July 4th మార్చలేం కదా, మాకు అది ఇండిపెండెన్స్ డే మాది, ఆ రోజు మేము సెలబ్రేట్ చేసుకుంటాం. మీరు కావాలంటే అక్కడిక్కడ 3-4 రోజులు మార్చుకోవచ్చు కదా, మీరెందుకు అదే రోజు తీసుకొచ్చి పెట్టారు? మీరు కావాలని చెప్పి సేమ్ టైం మీరు ఈ ఫ్యూనరల్ సెరమనీస్ ఆర్గనైజ్ చేశారు. ఇజ్రాయెల్ మాట్లాడరు కవిత గారు. ఇజ్రాయెల్ ఇస్ ఎ కంట్రీ, మీరు ఇజ్రాయెల్ ఇన్ డెప్త్గా మీరు చదవండి, యూ విల్ రియలీ అడ్మైర్ దెమ్. ఎందుకంటే వాళ్ళ దగ్గర డిసిప్లిన్ అనేది ఒకటి ఉంది. వాళ్ళ లైఫ్ స్టైల్లో కానివ్వండి, వాళ్ళ ఆర్మ్ ఫోర్సెస్ కానీ, ప్రతి సివిలియన్ ఇస్ ట్రైన్డ్ ఇన్ ఆర్మీ. 3 years కంపల్సరీ ట్రైనింగ్కి వెళ్ళాలి. అది మహిళలు ఉండొచ్చు, పురుషులు ఉండొచ్చు. ఆ డిసిప్లిన్ వాళ్ళ దాంట్లో ఉంది. సో వాళ్ళు టాప్ లెవెల్ నుంచి బాటమ్ లెవెల్ దాకా మన దేశంలో అలా కాదు. ఆపోజిషన్ ఒక లాంగ్వేజ్లో మాట్లాడతారు, గవర్నమెంట్ ఇంకో లాంగ్వేజ్లో మాట్లాడతారు. అక్కడ 1 లాంగ్వేజ్, వన్ డైలాగ్ అంతే ఉంటుంది. ఆపోజిషన్ లీడర్ ఉండండి, నెతన్యాహు ఉండండి, వాళ్ళ ఎనిమీస్ వ్యతిరేకంగా ఒకటేలాగా మాట్లాడతారు. అది ఇరాన్తోని వీళ్ళు తర్వాత తీర్చుకుంటారు. అండ్ ఇండైరెక్ట్లీ ఇప్పుడు
సిరియాని అప్పగిస్తారని చెప్పారు లెబనన్ని. ఇది హజ్బుల్లాని. సిరియా లాస్ట్ వీక్ డిక్లైన్డ్. మేము చేయము, వీ విల్ నాట్ ఫైట్ ద హెజ్బుల్లా అన్నారు. సో రిటర్న్ ఇప్పుడు ట్రంప్ ఏమో మళ్ళీ ఇజ్రాయెల్ దగ్గర వచ్చి మీరే ఫినిష్ చేసేసేయండి హెజ్బుల్లా అని అంటారు. అండ్ దాట్ విల్ బి ద నెక్స్ట్ యాక్షన్. ఇంకా 2 వారాల్లో అది జరగబోతుంది. సార్ థ్యాంక్ యూ సో మచ్. Thank you very much. థ్యాంక్ యూ.